హలో ఫ్రెండ్స్, నేను మీ నీలిమాని. నీలూస్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనం లెఫ్ట్ ఓవర్ చపాతీతోని నూడిల్స్ చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నో వెజ్జెస్ అండి, నో సాసెస్, నో వెజ్జెస్తో చేసుకుంటున్నాం. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందని పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇంత మంచి రెసిపీలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మిగిలిపోయిన చపాతీతోని నూడిల్స్ అండి. వీటిని ఇప్పుడు ఇలా తీసుకునేసి వీటిని ఇలా కట్ చేసుకుందాము. నూడిల్స్ లాగా సన్నగా కట్ చేసుకోవాలి. తుంచుకొనైనా చేసుకోవచ్చు, కానీ పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను నూడిల్స్ లాగా కట్ చేస్తున్నాను సన్నగా. ఇలా కట్ చేసుకోవాలి, ఇలా సన్నగా, ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి నూడిల్స్ లాగా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము ప్యాన్లో. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనము సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 వేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. కలర్ చేంజ్ అవుతుంది, తెల్లగా అవుతుంది ఆ మిర్చి. అలా అయ్యే వరకు కలుపుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఏ వెజ్జీస్ వేయట్లేదండి. వెజ్జీస్ వేసిన దానికన్నా ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్ వేగడం కోసము. ముందు కొంచెం ఆనియన్ మట్టుకు వేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసిన టమాటా కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. దీంట్లో కొంచెం చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. అంటే చూసుకొని వేసుకోండి. నేను ఫస్ట్ మిర్చి, రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కదా, దీని టేస్ట్ వేరే ఉంటుందని చెప్పి వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఉడికినాయి కదా ఇవి మొత్తం. ఇలా దీంట్లో కట్ చేసుకున్న చపాతీ నూడిల్స్ వేసుకుంటున్నాను. దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ మధ్యలో ఇంకొకసారి కలుపుకుంటే అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఈ చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. ఈ నూడిల్స్లో నేను ఏ సాసులు కానీ, ఏ వెజ్జీస్ కానీ ఏమీ వేయకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేశానండి. చాలా బాగుంటుంది. ఇందులో వెజిటేబుల్స్ వేస్తే పిల్లలు అన్ని ఏరి పక్కన పెడతారు కదా, క్యారెట్ కానీ, బీన్స్ కానీ, అలాంటివి ఏవి వేయకుండా చేశాను. అలా చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఉంటుందండి, అది టచ్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ రూపకంగా వస్తాయండి. Thank you for watching.